చందన మైథిలిని కొట్టబోతూ ఉంటే చేయి పట్టుకుని షాక్ ఇస్తుంది మైథిలి. చందన మైండ్ బ్లాక్ అవుతుంది. చందనకు మైథిలి ఇచ్చిన మాస్ కౌంటర్ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి. వారసురాలు సీరియల్ జూన్ 19వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, సౌదామిని ఇంటికి చుట్టాలు వస్తారు. సాకేత్కి వేరే అమ్మాయితో పెళ్లి జరిగిపోయిందంట కదా అంటారు. అనుకోకుండా జరిగింది అంటుంది సౌదామిని. దేనికైనా అదృష్టం ఉండాలి. మీరు చిన్నప్పటి నుంచి చందనాకి సాకేత్కి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ సాకేత్ వేరే అమ్మాయిని చేసుకున్నాడు. నీ కొత్త కోడల్ని చూపించవా అని వాళ్ళు అడుగుతూ ఉంటే, అప్పుడే హరిశ్చంద్ర కిందకొస్తాడు. మీకెవరు చెప్పారు ఇదంతా అని సౌదామిని అంటూ ఉంటే, ఇదంతా బావే చెప్పాడని, పైగా వాళ్ళిద్దరిని హనీమూన్కి కూడా పంపాలని ప్లాన్ చేస్తున్నాడని ఫోన్లో చెప్తే విన్నానని కైలాసనాథ్ అంటాడు. నేనేమి కావాలని చెప్పడం లేదుగా, ఏమైందో కనుక్కోవడానికి వాళ్ళు ఫోన్ చేస్తుంటేనే చెప్తున్నానని హరిశ్చంద్ర అంటాడు. నీ కోడల్ని చూపించు అని వాళ్ళు అంటూ ఉంటే మైథిలి కిందకి దిగుతుంది. కుందనపు బొమ్మలా ఉందని, చందన కంటే అందమైన పిల్లనే చేసుకున్నావని వాళ్ళు సాకేత్తో అంటారు. ఈ రోజుల్లో పెద్దలు చెప్పిన పెళ్ళి ఎవరు చేసుకుంటున్నారని వాళ్ళంటారు. నీ కోడలు ఎంత అందంగా ఉందో అని వాళ్ళు పొగిడేసరికి సౌదామినికి కోపం వచ్చేస్తుంది. ఇంకాపుతారా అని గట్టిగా అరుస్తుంది. ఎవరిని పడితే వాళ్ళని నా కోడలు అంటే ఊరుకునేదే లేదంటుంది. తను ఇంట్లో పని చేసుకునే పని మనిషి కాస్త అందంగా కనిపించేసరికి నా కోడలవుతుందా? పని మనిషిని కోడలు చేసుకునే గతి నాకు ఇంకా రాలేదు అంటుంది సౌదామిని. సాకేత్ భార్య వాళ్ళ ఇంట్లో ఉంది. వాళ్ళు రాగానే గ్రాండ్గా రిసెప్షన్ పెడదామనుకుంటున్నాను. అప్పుడు కబురు పెడతాను వెళ్ళిపోమని వాళ్ళని పంపించేస్తుంది. వాళ్ళు ఏమీ అనుకోవద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరో సీన్లో మైథిలితో సౌదామిని, నేను నీకు డబ్బులు ఇస్తున్నాను, ఈ డబ్బులు తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపో అని డబ్బులు ఆశ చూపిస్తుంది. అయితే మైథిలి మాత్రం తీసుకోదు. నువ్వు ఈ ఇంటి కోడలు ఎప్పటికీ కాలేవు అంటుంది సౌదామిని. అలాగని మీరు మీ ఇంటికొచ్చిన బంధువులు అనుకుంటే సరిపోదుగా అంటుంది మైథిలి. మా బావ నీ మెడలో తాళి కట్టినా ఎవరు ఒప్పుకోరు అంటుంది చందన. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకు ఆయనకి భార్యాభర్తల బంధం మొదలైంది అంటుంది మైథిలి. ఆయనకి నేను భార్యనైతే ఈ ఇంటి కోడలనే అవుతాను అంటుంది మైథిలి. నోరు మూస్తావా అని సౌదామిని అంటుంది. నిన్ను భార్యగా ఒప్పుకోవడానికి సాకేత్ సిద్ధంగా లేడు. కోడలుగా ఒప్పుకోవడానికి నేను లేను. ఈ కుటుంబము సిద్ధంగా లేదు. ఎవరికీ ఇష్టం లేకుండా నువ్వు ఇంట్లో ఉండలేవు. అందుకే నిన్నొక పని మనిషిలాగే చూస్తాము అంటుంది సౌదామిని. ఈ డబ్బు తీసుకుని సాగర్ జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపో అంటుంది. మీరు ఎంత విలువైన బహుమతి ఇచ్చినా నేను వెళ్ళనని నవ్వుతుంది మైథిలి. ఇంకా ఇస్తాను, దీనికి డబుల్ ఇస్తాను అంటుంది. అయితే ఓ పని చేయండి, ఈ డబ్బుతో పాటు సాకేత్ని కూడా నాతో పంపించేయండి అంటుంది. మైథిలి అలా అనేసరికి మైథిలిని కొట్టబోతుంది చందన. నీకు నా బావ కావాలా అని చెయ్యి ఎత్తబోతూ ఉంటే చేయి పట్టుకుంటుంది మైథిలి. నువ్వు చెయ్యెత్తితే నేను ఊరుకునే టైపు కాదక్క, నేను కొట్టగలను అంటుంది మైథిలి. ఇక తర్వాత నీకు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం తప్ప వేరే మార్గం లేదని, నువ్వు ఎంత కష్టపడినా ఈ ఇంటికి కోడలివి కాలేవని సౌదామిని అంటుంది. నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. నా స్థానంలో మీరు ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కూతురుంటే ఏం చేస్తారని మైథిలి అంటే, మరో ఆడదాని జీవితం లాక్కుని అన్యాయం చేసినందుకు దాన్ని చంపి పాడేస్తాను అంటుంది సౌదామిని. మీ కూతురు అయితే చంపేస్తానంటున్నారుగా, చంపేయండి అంటుంది మైథిలి. సాకేత్ గారి కోసం చావడానికైనా సిద్ధంగా ఉంటాను గాని ఆయనతో ఏర్పడిన ఈ పెళ్లి బంధం నేను వదులుకోను అంటుంది మైథిలి. ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళడం మాత్రం జరగదని ఇక అక్కడి నుంచి మైథిలి వెళ్ళిపోతుంది. ఇది బాగా ముదిరిపోయింది, నిర్లక్ష్యం చేయకూడదని, ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఈ ఇంట్లో ఉండనివ్వకూడదని, తనంతట తాను వెళ్ళిపోయేలా చేయాలని సౌదామిని చందనతో అంటుంది. మరో సీన్లో జయంతి అన్నయ్య నాగేంద్రతో మాట్లాడుతూ, నీకు ఇవన్నీ తెలిసి ఎందుకు ఇలా చేశావు? మైథిలి సాకేత్ని ప్రేమిస్తుందని తెలిసి మమ్మల్ని ఎంత మోసం చేస్తావు అనుకోలేదని అంటాడు. ఇందులో మోసమేముంది? మైథిలి సాకేత్ని చిన్నప్పటి నుంచి ఇష్టపడుతుందని నీకు తెలుసు కదా అంటాడు. చిన్నప్పటి నుంచి ఇష్టపడడం వేరు, ఇప్పుడు సంగతి నేను అడుగుతున్నాను, ఎందుకు ఇలా చేశావు? నీకన్నీ తెలుసు కదా అంటాడు. మన చేతుల్లో ఏమీ లేదు, ప్రతిదీ దేవుడు తలరాత బట్టే జరుగుతుందని నాగేంద్ర అంటాడు. నువ్వే ఆలోచించని, దైవ సంకల్పం లేకుండా ఏది జరగదని చెప్పి అక్కడి నుంచి నాగేంద్ర వెళ్ళిపోతాడు. ఇక సాకేత్ మైథిలిలకి శోభనం ఏర్పాట్లు చేస్తారు. శోభనం గదిలోకి వచ్చిన మైథిలిని చూసి సాకేత్ తప్పించుకుని బయటికి వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఎక్కడికి పోతున్నావని మైథిలి సాకేత్ని వెళ్ళనివ్వకుండా సాకేత్ని అడ్డంగా ఇరికించేస్తుంది. నాకు ఈ ఫస్ట్ నైటే ఇష్టం లేదు అంటాడు. ఏదైనా పద్ధతి ప్రకారం జరగాల్సిందే కదా అని సాకేత్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.